Hi, my dear teacher aspirants. This is your Ravi Pratap. I always come to you with useful material and fresh material. Now I would like to say something about CBSE. CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ప్రతి రాష్ట్రంలోనూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అవి రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతూ ఉంటాయి. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది దేశంలో ఒకే ఒకటి ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా కొన్ని పాఠశాలలు పనిచేస్తూ ఉంటాయి. అంటే వాటిని ఏమంటామంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఉద్యోగం పొందాలంటే ఎలా? స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం పొందాలంటే టెట్ రాస్తే సరిపోతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఉద్యోగం టీచర్ ఉద్యోగంకు అప్లై చేయాలంటే మనం తప్పనిసరిగా సీటెట్ అనేది రాయాలన్నమాట. సీటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగం పొందాలి, ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే సీటెట్. ఇది టెట్ లాగానే సంవత్సరానికి 2 సార్లు పెడతారు. బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద టీచర్స్ హూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్. దట్స్ ఆల్. సో ఇప్పుడు మనకు ఈ సీటెట్ అనేది కూడా పడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ కోసం. ఎంతసేపు టెట్ అనకుండా ప్రతి ఒక్క టీచర్ ట్రైనింగ్ అయిపోయిన వ్యక్తి తప్పనిసరిగా ఈ సీటెట్ అనేదాన్ని కూడా మీరు ట్రై చేయండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగం వేరే, సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగం వేరే. ఎందుకంటే వారి యొక్క స్టేటస్, వారి యొక్క జీతము, స్కేల్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా ప్రమోషన్స్ కూడా బాగుంటాయి. కాబట్టి స్టేట్లో ఉంటే ప్రమోషన్స్ కాస్త తక్కువ ఉంటాయి, మనకందరికీ తెలిసిందే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో సీటెట్ రాసుకొని అక్కడ కొంచెం హై స్టాండర్డ్లో మీరు కొంచెం కొట్టారంటే తప్పనిసరిగా మీ లైఫ్ మంచిగా ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని అవేర్ చేయాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అందువల్ల మీరు తప్పనిసరిగా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. మీరు ఈ విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క ఫ్రెష్ వీడియో, తాజా వీడియోలు, తాజా సమాచారంతో ఇచ్చే వీడియోలన్నీ తప్పనిసరిగా మీ యొక్క సెల్ ఫోన్కి వస్తాయి. దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వస్తే మనకు తాజాగా సీటెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సీటెట్ నోటిఫికేషన్ ఎవరు ఇస్తారంటే ఇదివరకే నేను చెప్పాను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఈ సీటెట్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ ఈ సీటెట్ను రాయాలి అని చెప్పేసి నా కోరిక. ఈ సీటెట్ మీకు సెప్టెంబర్ 6వ తారీఖున 2026 సంవత్సరము సండే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు. పేపర్ 2 అంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు. ఆ తర్వాత 9, 10 +1 +2 అనేది తర్వాత మీకు చెప్తాను ఇన్ ద కోర్స్ ఆఫ్ టైంలో. ఓకే, ఆన్లైన్లో అప్లికేషన్స్ 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక 3 రోజుల నుంచి స్టార్ట్ అయ్యాయి. మీరు చాలా జాగ్రత్తగా ఆ యొక్క సైట్ని మీరు అని చెప్తాను మీకు. ఆ సైట్ని మీరు ఓపెన్ చేసుకొనేసేసి దాంట్లో క్లారిటీగా మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మిమ్మల్ని. మనకు లాస్ట్ డే ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఈజ్ 10/6/2026 రాత్రి 12 గంటలకు 1 నిమిషం తక్కువ. జాగ్రత్తగా గమనించండి అన్నమాట. ఈ టెస్ట్ ఎక్కడెక్కడ కండక్ట్ అవుతుందంటే 132 సిటీస్లో, దేశంలో మనకు 132 సిటీస్లో కండక్ట్ అవుతుంది. ఈ సిటీస్ కూడా వాళ్ళే కేటాయిస్తారు. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, ఆల్ ఓవర్ ద కంట్రీ. మన దేశంలో 132 సిటీస్ వాళ్ళే సెట్ చేస్తారు. ర్యాండమ్గా వాళ్ళే ఇస్తారు అభ్యర్థులకు. కాబట్టి కష్టం అనుకోకుండా బాగా చదవండి. కొంచెం హై స్టాండర్డ్లో అయితే ఉంటుంది. మన టెట్ లాగా ఉండదు, టెట్ కన్నా హై స్టాండర్డ్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది నేను సిలబస్ చెప్తాను మీకు క్లియర్గా. సిలబస్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. టెట్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, సీటెట్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక దీనికి సంబంధించిన సీటెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసేదానికి పరీక్ష రాసేంత వరకు సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, ముఖ్యమైన డేటా ఒకసారి మీరు చూసారంటే ఇదిగోండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన వెబ్సైట్. సబ్మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మే నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే 10వ తారీఖున, అంటే జూన్ 10వ తారీఖున. అంటే దాదాపుగా మీకు 1 నెల రోజులు అప్లికేషన్ సబ్మిషన్కే పెట్టడం జరిగిందన్నమాట. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసేసి సబ్మిషన్ ఆఫ్ ద ఫీజు కూడా 6 లోపలే కట్టాలన్నమాట. ఓకే, సబ్మిషను ఆఫ్ అప్లికేషను
ఫీజు కట్టడము ఈ 10వ తేదీ లోపలనే అన్నీ జరిగిపోవాలి. తర్వాత ఆన్లైన్ కరెక్షన్స్కి మీకు ఎడిటింగ్ ఆప్షన్ అని చెప్పేసి ఎక్కడైనా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఎడిటింగ్ ఆప్షన్, దేర్ షుడ్ బి ఎడిటింగ్ ఆప్షన్. ఈ ఎడిటింగ్ ఆప్షన్ ఏంటంటే 15వ తారీఖు జూన్ నుంచి 18వ తారీఖు వరకు అంటే అనమాట. ఈ లోపల మాత్రమే మీరు ఏమన్నా అప్లికేషన్లో ఏమన్నా తప్పులు దొల్లుంటే, దాదాపుగా తప్పులు దొల్లకుండా చేయండి. ఆ తప్పులు దొల్లుంటే అవి ఈ 4 రోజుల్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నో రిక్విజిషన్ విల్ బి ఎంటర్టైన్డ్, రైట్? ఓకే. తర్వాత డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్. మీకు హాల్ టికెట్స్ ఎప్పుడంటే ఒక 2 days బిఫోర్ ఎగ్జామినేషన్. 2 days బిఫోర్ అంటే ఏంటంటే 4వ తారీఖు కావచ్చు, 3వ తారీఖు కావచ్చు. 2 days. ఎందుకు 3వ తారీఖు అంటే తర్వాత చెప్తాను మీకు. సో ఎగ్జామినేషను మనకు 6 సెప్టెంబర్న ఉంటుందన్నమాట. అంటే మీకు దాదాపుగా 4 నెలల వ్యవధి మీకుంది. మంచి హార్డ్గా గట్టిగా కూర్చున్నారంటే మీకు హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. ఎవరైనా కానీ సౌత్ టీచర్స్ కానీ నార్త్ టీచర్స్ కానీ మీరు అసలు మన సౌత్ వాళ్ళు ఏంటంటే అటువైపుకి వెళ్ళరు. ఏం రాస్తాంలే అని చెప్పేసి ఎంతసేపు టెట్ అంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. తప్పనిసరిగా నార్త్ వాళ్ళతో పోటీ పడ్డారనుకోండి మన వేగం పెరుగుతుంది. నేను ఇచ్చే సలహా ఏంటంటే మనమంతా పరుగు పందెంలో ఉంటాం. మనకన్నా తక్కువ వేగంతో ఉండేవాడిని మనం చూసామనుకోండి మన వేగం తగ్గిపోతుంది. మనకన్నా ఎక్కువ వేగంతో పరిగెత్తే వాడితో మనం పరిగెత్తామనుకోండి మన వేగం బాగా పెరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ సీటెట్ తప్పనిసరిగా అప్లై చేయండి, రైట్? ఓకే. తర్వాత రిజల్ట్స్ వచ్చేసేసి మనకు అక్టోబర్లో ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ మీకు. ఇక పరీక్ష విషయానికి వచ్చామనుకోండి, ఈ పరీక్ష వరకు ఏం చెప్పాడంటే 6వ తారీఖున సెప్టెంబర్ ఆదివారము అని చెప్పాడనమాట. అయితే ఒకవేళ బాగా అవేర్ అయ్యి ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి సీటెట్ రాసేదానికి, అప్పుడు తప్పనిసరిగా అఫీషియల్స్ ఏం చేస్తారంటే 2 days ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాడు. అందుకే ఒకవేళ అభ్యర్థులు ఎక్కువ మంది అయితే 5వ తారీఖు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే శనివారం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆదివారం కూడా కండక్ట్ చేస్తారు. ఒకవేళ చాలినంత మంది అభ్యర్థులు వచ్చారనుకోండి అప్పుడు 6వ తేదీ మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్, ఈ ఎగ్జామినేషన్ సిటీస్ మనం ఆప్ట్ చేసేటప్పుడు పలానా సిటీ కావాలా పలానా సిటీ కావాలని చెప్పి ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్లో మనం పెట్టేది ఏముండదు. జస్ట్ నువ్వు అప్లై చేసుకుంటావు అంతే. తర్వాత ఈ సిటీ ఈ 132 సిటీస్లో ఏ సిటీ వేస్తాడు అనేది ఆ స్టేట్ని బట్టి దాదాపుగా వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసుకొనేసేసి ఆ యొక్క ర్యాండమ్గా ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ సిటీస్ వేస్తారు. అంతేగాని మీరేమి అప్లై చేయాల్సిన పని లేదన్నమాట. పలానా సిటీ నాకు కావాలని చెప్పేసి సేమ్ ఉండదు మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లాగా, రైట్? తర్వాత ఇంకా డీటెయిల్డ్ బులెటిన్ అంతా ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడ ఈ 2 వెబ్సైట్స్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాట్స్ మై అడ్వైస్ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ ఫర్ సీటెట్కి చదవండి. టెట్ ఎప్పుడైతే మీరు సీటెట్ చదువుతారో ఆటోమేటిక్గా టెట్ ఈజీగా క్వాలిఫై అవుతారనమాట. నేను ఇచ్చే సలహా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీని నడిపారనుకోండి, మారుతి కారుని నడపడం పెద్ద పనేం కాదు. కాబట్టి యూ హ్యావ్ టు స్మాష్ ద టార్గెట్ ఎట్ ద జెనిత్గా ఉండేదానికి చేయండి. కాబట్టి నేను వాట్స్ మై అడ్వైస్ ఈజ్ గో ఫర్ సీటెట్. 4 months ఆఫ్ పీరియడ్ ఈజ్ దేర్. అంటే వ్యాస్ట్ పీరియడ్ ఉంది, మంచిగా చదవండి. నేను కూడా మీకు మంచిగా వీడియోస్ ఇస్తాను. ఎందుకంటే ఆ టెట్ సిలబస్ లాగానే సీటెట్ ఉంటుంది కానీ బట్ హై స్టాండర్డ్స్ ఉంటుంది అనమాట. ఆ కాంప్రహెన్షన్స్ వేరేగా ఉంటాయి, ఆ తర్వాత ఆ గ్రామర్ వేరేగా ఉంటుంది అనమాట. సో కాబట్టి దయచేసి మీరు మంచిగా టెట్ చదివి ఆ తర్వాత అందులో క్వాలిఫై అయ్యి ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్ జాబ్స్ సంపాదిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి పూర్తిగా కొట్టండి, ఛానల్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.